బాబు నీకోసం శశి వచ్చి వెళ్ళాడు బాబు. నువ్వు వచ్చిన వెంటనే వాళ్ళ మామిడి తోటకు రమ్మని చెప్పాడు. మీరు వస్తేనే పంపిస్తానని చారుని కూడా తీసుకెళ్ళిపోయాడు బాబు. పిల్లదేముందిలేరా, మనం వెళ్ళి బతిమాలి కాళ్ళమే పడితే 2 కొట్టు 2 తిట్టు దాన్ని ఎలాగైనా వదిలిపెడతాను. కానీ నువ్వు అక్కడికి వెళ్ళటం మాత్రం చాలా ప్రమాదం బాబు. దయచేసి అన్నీ సర్దుకుని నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళిపో. వీడే ప్రపంచం చాలా చిన్నది. మొత్తం ఒక చోటే చేరాం. ఎలా ఉన్నారు? అయినా నాతో మాట్లాడాలంటే తనెందుకు తీసుకురావటం? ఓ మాట చెప్తే నేనే వచ్చాను కదా. నువ్వు బయలుదేర్చారు, నేను కాసేపు మాట్లాడి వచ్చేస్తాను. ఉండని, ఇక్కడ జరిగేదంతా చూడని. పైగా ఊళ్ళోకి వెళ్ళి చెప్పాలిగా. అయితే కాసేపు ఉండిచారు, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడానికి ఇది ఢిల్లీ అనుకున్నావారా? దేవరకోట. దేవరకోటలో మామిడి తోట. ఇక్కడికి రావడమే గాని వెళ్ళడం ఉండదు. అదే ఊరినేదో దత్తత తీసుకుని డబ్బులు తగిలేసుకుంటున్నావుంటగా. పోనీ నీ పిచ్చితో ఏదో చేసుకుంటున్నావు. మా జోలికెందుకురా? ఊరిని దత్తత తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతారు అనుకున్నారా? ఇక్కడ జరగాల్సిన మంచితో పాటు ఇక్కడ జరిగే చెడుని కూడా దత్తత తీసుకున్నా. వీడిని వాడిని 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 వీళ్ళందరినీ, నిన్ను, నీ తమ్ముడిని మొత్తాన్ని దత్తత తీసుకున్నా. సో పొలాల్ని లాక్కొనివ్వనంటావు? అయినా నేను వచ్చింది ఇప్పుడు దాకా మీరు లాక్కున్న వాటి గురించి మాట్లాడదామని. చీటీ రాసుకొచ్చా, 1-2 మర్చిపోతానని. జిల్లాలో 43 ZP హై స్కూల్ మరమ్మతుల నిధులు మింగేశారు, ఇచ్చేయాలి. 72 ZP రోడ్లు శాంక్షన్ అయితే అన్నీ మింగేశారు, ఇచ్చేయాలి. 350 కోట్ల కరువు నిధులు పంపితే మొత్తం మింగేశారు, ఇచ్చేయాలి. కొన్నేళ్ల క్రితం డైరీలో కాల్ చేసిన 30 మందితో పాటు మీకు అడ్డొచ్చిన 23 మందిని చంపేశారు. మనిషి అన్నోడు చేస్తాడరా? వాళ్ళ కుటుంబాలు మొత్తం మీరే ఆదుకోవాలి. ఆఖరికి 11 ఊళ్ళ పొలాలకి నీళ్లు వెళ్లే వ్యవసాయం చెరువు కూడా మింగేశారు. చెరువుని మింగేయటం ఏంట్రా? మొత్తం చూసుకుని అన్ని ఇచ్చేయాలి. ఇయ్యకపోతే చంపేద్దాం అనుకుంటున్నా. ఇచ్చేయాలి.
ఇచ్చేయాలి. ఢిల్లీ కాబట్టి 4 మాటలు చెప్పొచ్చాను. దేవరకోట, పైగా మారుమూల మామిడి తోట, లేపేస్తే అడిగే దిక్కు దివానం కూడా ఉండదు. దాచారు. రేయ్, ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావు అయిపోతారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. ఒకడిని చంపకుండా నిన్నాపి తప్పు చేశాన్రా. ఢిల్లీ వచ్చి నీ విషయంలో నన్నే బెదిరించెళ్ళాడు. వాడిని నీకు అప్పచెప్పకుండా తప్పు చేశాన్రా. ఇప్పుడు వాడు ఇక్కడే ఉన్నాడు. ఏం చేయలేకపోయావు. వాణ్ణి నీ కసి తీరా, మా కసి తీరా, ముక్కలు ముక్కలుగా నరికాయి. వాడు నాకు ముందే దొరికాడు నాన్న. 2 ఆర్టీఐ మనుషుల్ని వేసేమని చెప్పాడు బాబాయ్. అక్కడ వాడు కూడా కనిపించాడు. నన్ను కూడా కొట్టి వాళ్ళని సేవ్ చేసి వెళ్ళిపోయాడు. ఒక రకంగా మీ మినిస్టర్ పదవి పోవడానికి కూడా కారణం వాడే. 1000 కోట్ల ఆస్తున్న రవికాంత్ కొడుకు వాడు. రవికాంత్ కొడుక రోజు రోజుకి వాడిని చూస్తుంటే భయమేస్తుందన్నా. సాయంత్రం వాడు చెరువు దగ్గరికి వెళ్తున్నాడంట. ఈ ఫ్యాక్టరీకి వచ్చే చెరువు నీళ్ళని ఆపేసి పొలాలకు పంపిస్తున్నాడంట. హలో, ఎలా ఉన్నావు రవి? ఎవరు? వెంకటరత్నం. ఈ ఊరి నుంచి వెళ్లిపోయి చాలా పెద్దవాడివైపోయావు. ఒక రకంగా ఇది మా వల్లేనని చాలా సంతోషపడుతుంటాం. అంత సంపాదించి నీ కొడుకును మళ్ళీ ఊరికి పంపించావేంటి రవి? నువ్వే డేంజర్ అనుకున్నాం, కానీ వాడు నీకంటే డేంజర్లా ఉన్నాడు. నేను ఈ ఊరి నుంచి పంపిస్తే సరిపోయింది. వాడిని మాత్రం ఈ లోకం నుంచి పంపేయాలి. వచ్చి వాడి బాడీని తీసుకెళ్ళు. వెంకటరత్నం,
సాచురేషన్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఓకే డాక్టర్ ఎస్ తను ఎలాగైనా బతకాలి డాక్టర్. హీఈస్ మై లైఫ్. ప్లీజ్ డాక్టర్. వీ డూయింగ్ అవర్ బెస్ట్ డోంట్ వరీ. తను లేకుండా బతకలేనమ్మా. తను నాకు కావాలమ్మా. ఏంటి చారు, అతను నీకు ముందే తెలుసా? తెలుసు, హైదరాబాద్ లోనే పరిచయం. ఒకరంటే ఒకరికి ప్రాణం కూడా. కానీ తర్వాత మన ఊరు నుంచి వెళ్లిపోయిన రవికాంత్ గారి అబ్బాయిని తెలిసి దూరంగా పెట్టాను. నాకు తెలియకుండా ఈ ఊరు వచ్చాడమ్మా. తనని ఇక్కడ చూసి నా కోసమే వచ్చాడనుకుని ఇంకా దూరంగా పెట్టాను. కానీ తనకి నాకన్నా ఈ ఊరే ఎక్కువ అమ్మా. మంచోడు నాన్న, నీకన్నా నాకన్నా ఈ ఊరు కన్నా మంచోడు.